అందగాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఏది ఏమైనా అబషలోము దావీదును తరుముతున్న సందర్భం ఇది. కాబట్టి దావీదేమైనా తక్కువడు కాదు, యుద్ధములో ప్రావీణ్యత కలిగిన వాడు, యుద్ధ నేర్పరి దావీదు. దావీదు సింహాన్ని చీల్చేశాడు, దావీదు ఎలుగుబంటిని చీల్చాడు, ఒక్క దెబ్బతో గొల్యాతును చంపేశాడు. ఇదిగో హోషై అనేవాడు దావీదు కొరకు ఇలా చెప్తున్నాడు, నీవు దావీదుని తరుముతున్నావు కానీ దావీదుతో ఉన్నవారు ఇదిగో అరణ్యములో ఎలుగుబంటి పిల్లలను పోగొట్టుకుంటే ఎలా చెలరేగిపోద్దో అలాంటి కోపం కలిగి ఉన్నారు దావీదు సైన్యం వారు. రెండవదిగా దావీదు పేరు తలుచుకుంటేనే సింహపు గుండె వంటి వాడైనా ఆ పేరు వినగానే దిగులుతో చచ్చిపోతాడు. అంత బలవంతుడు నీ తండ్రి దావీదు. నిన్నేమీ చేయట్లేదని, నీకు తిరుగుబాటు చేయట్లేదని, నిన్నేమి వినట్లేదని దావీదుని తక్కువ అంచనా వేయకు. దావీదు తలుచుకుంటేనే సింహపు గుండె వంటి కూడా వాడు కూడా దిగులుతో చచ్చిపోతాడు. కాబట్టి ఈ మాటలు అబషలోముకి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజముగా తిరుగుబాటు చేస్తే క్షణములో అబషలోము చనిపోతాడు. కానీ తండ్రి పాడు చేయని ఆలోచన కలిగిన వాడు కాదు, కొడుకు క్షేమాన్ని కోరినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది ఏమైనా ఈ మహానీయము అరణ్యంలోకి రాగలిగాడు. ఇతనిది ఏ ఊరు? అక్కడ రాయ